జంక్షన్ మన్నెగూడ నేషనల్ హైవే పనులను మరియు చేవేల వద్ద జరుగుతున్న బైపాస్ రోడ్ పనులను పరిగి ఎమ్మెల్యే అండ్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు పరిశీలించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే టిఆర్ఆర్ గారు మాట్లాడుతూ 1050 కోట్లతో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నిర్మించబోయే నేషనల్ హైవే పనులకు అన్ని అడ్డంకులు తొలగాయని చెప్పారు। ఇటీవలే మోయినాబాద్ వద్ద జరుగుతున్న బైపాస్ రోడ్ పనులను కూడా పరిశీలించడం జరిగిందని తెలిపారు। రోడ్డు ఇరువైపులా ఉన్న మర్రి చెట్ల విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిన పర్యావరణవేత్తలు కేసును ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే టిఆర్ఆర్ గారు వెల్లడించారు। అదేవిధంగా మన్నెగూడ నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దు అయిన రావులపల్లి వరకు 1000 కోట్లతో 4 లైన్ల రహదారి మంజూరైందని తెలిపారు। రామ్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ మన అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడకు వెళ్లాల్సినటువంటి జాతీయ రహదారి అయితే కన్స్ట్రక్షన్ అవుతుందో ఆ కన్స్ట్రక్షన్లో భాగంగా మొన్ననే మనం ఒక వీడియో చూడడం జరిగింది। అది మన మొయినాబాద్ దగ్గర బైపాస్ రోడ్ పనులు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా జరుగుతుందో మీకు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు। మళ్ళీ ఇప్పుడు మన చేవేళ్ళ దగ్గర బైపాస్ ఏదైతే ఉందో ఆ రోడ్డు పనులు బ్రిడ్జ్ నిర్మాణం కూడా మీకు అందరూ కూడా చూపిస్తున్నారు। చాలా బ్రిడ్జ్లు వేగవంతంగా మన మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది। ఇదే ఈ వర్క్ 1000 కోట్ల రూపాయలతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి। ఏదైతే మన గ్రీన్ ట్రిబ్యునల్ కొంతమంది పర్యావరణవేత్తలు కోర్టులు కేసేసినారో వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో వాళ్ళు విత్డ్రా చేయడానికి అంగీకారం తెలియజేసి తొందరలోనే ఆ కేసు కూడా విత్డ్రా అయిపోయి మొత్తం మెయిన్ రోడ్ వరకు కూడా తొందరలోనే పనులు పూర్తి చేస్తాం। ఇది మొదటి భాగం। రెండవ భాగం మన్నెగూడ నుంచి ఏదైతే మన కొడంగల్ బార్డర్ వరకు రావులపల్లి వరకు కూడా ఒక 4 లైన్ల రహదారి మరొక 1000 కోట్ల రూపాయలు అంటే 1000 ప్లస్ 1000 2000 కోట్ల రూపాయలతో అప్పా జంక్షన్ నుంచి మన రావులపల్లి వరకు కూడా ఈ రోడ్డు పనుల నిర్మాణం తొందరలోనే స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ విషయం కాంగ్రెస్ గవర్నమెంట్లో పూర్తవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది। నమస్తే। ఇప్పుడు మనం అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జరిగే 4 లైన్ల నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి చేవెళ్ళ బైపాస్ రోడ్ దగ్గర ఉన్నాం। ఇదంతా కూడా చేవెళ్ళ బైపాస్ రోడ్డు। ఇదంతా కూడా మనం చూస్తున్నాం బ్రిడ్జ్ల నిర్మాణం కొనసాగుతుంది। ఇది చేవెళ్ళ దాటిన తర్వాత మన మోడల్ కాలనీ దగ్గర బయటకు వస్తుంది। ఆల్రెడీ ఈ పనులు చాలా పురోగతిలో మన మెగా కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు ఈ వర్క్ ల్యాండ్ ఎక్విజిషన్తో కలిసి సుమారు 1000 కోట్ల రూపాయలతో ఈ యొక్క వర్క్స్ అనేది ప్రోగ్రెస్లో ఉన్నాయి। మొన్ననే నేను మీకు మోయినాబాద్ దగ్గర బైపాస్ జరుగుతున్నటువంటి ఈ అప్పా జంక్షన్ మన్నెగూడ వర్క్స్ గురించి కూడా నేను మొన్న మీకు తెలియజేయడం జరిగింది। ఇప్పుడు చేవెళ్ళ బైపాస్ గురించి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను। తొందరలోనే ఏదైతే వీళ్ళు మన కోర్టు లోపల మన ల్యాండ్ మన ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ లోపల కోర్టుల కేసు వేసారో దాన్ని కూడా విత్డ్రా చేయడానికి 4 దఫలుగా నేను మీటింగ్స్ ఉన్నతాధికారులతో చేయడం జరిగింది। కాబట్టి తొందరలోనే ఈ కేసు విత్డ్రా చేసుకుంటామని చెప్తున్నారు కాబట్టి ఈ వర్క్స్ పూర్తవుతాయి। అదేవిధంగా మన్నెగూడ నుంచి మనం రావులపల్లి వరకు అంటే కర్ణాటక బార్డర్ వరకు కూడా మరొక 1000 కోట్ల రూపాయలతో 4 లైన్ల రహదారి నిర్మాణం చేయడానికి ఆల్రెడీ దానికి సంబంధించిన డిపిఆర్ తయారు చేసి దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసినందుకు మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।